భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయడాన్ని ఆ దేశం సహించలేకపోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ, నేవీ వైమానిక విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమైన షహబాజ్ షరీఫ్ భారత్పై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించారు. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడికి దాయాది దేశం పాకిస్తాన్ రగిలిపోతోంది. ఆ దేశ ప్రజలతో పాటు పలు ఉగ్రవాద సంస్థల నుంచి అక్కడి ప్రభుత్వం, సైన్యంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ, నేవీ వైమానిక విభాగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏదో ఒకటి చేయకుంటే నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని వారితో పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగేందుకు ఆ దేశ ప్రజలను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడారు. భారత్పై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కొన్ని రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోపే ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఎలా ధీటుగా సమాధానం ఇవ్వాలో తమ దేశానికి బలగాలకు తెలుసన్నారు. పాక్ బలగాలు చేసే పోరాటానికి దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటుందని, ఇది ధైర్యవంతుల దేశమని మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు. తమ సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదం కారణంగా తమ దేశం కూడా తీవ్రంగా నష్టపోయిందని ఇటీవలే షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తమది ఉగ్రవాద బాధిత దేశమేనన్నారు. అలాంటప్పుడు ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తే సమర్థించకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యలు చేయడంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ప్రజల భద్రత కోసం సైన్యం, ప్రభుత్వం అండగా ఉంటుందని షహబాజ్ షరీఫ్ అన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి సాయుధ దళాలకు అధికారం ఉందని, శత్రువులపై పోరాడే విజయం సాధిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉగ్రవాద క్యాంపులపై పెద్ద ఎత్తున దాడులు జరగడంతో ఉగ్రవాదులు, వారి కుటుంబ సభ్యులు చనిపోయారు. ఆయా వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమైంది. దీంతో భారత్పై ఎలాంటి దాడులు చేయాలన్నా దానిపై పాకిస్తాన్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. యుద్ధం వస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుందని భావించి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏదో ఒకటి చేయాలని త్రివిధ దళాల అధినేతలకు ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. నేరుగా భారత్పై యుద్ధం చేయలేమని, కేవలం ఉగ్రవాదుల స్థావరాలను చూపించి భారత్ తమ భూభాగంపై దాడులు చేసిందని షహబాజ్ అన్నారు. ఇప్పటికే భారత్ చేసిన దాడులపై పాక్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. భారత విమానాలను నేలకూల్చామంటూ వీడియో గేమ్స్లోని వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇక పుల్వామా దాడి సమయంలో ఫోటోలు పెట్టి భారత్ జవాన్లను పట్టుకున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చర్యలను ఆ దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన ఒక ప్రముఖ ముస్లిం మత పెద్ద అబ్దుల్ అజీజ్ గాజీ కూడా భారతదేశంతో తమ దేశానికి యుద్ధం జరిగితే పాక్ ప్రభుత్వానికి సొంత ప్రజలే వ్యతిరేకంగా నిలబడతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక మత ప్రచార ప్రసంగంలో భాగంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత శుక్రవారం మసీదులో మత పెద్ద అబ్దుల్ అజీజ్ తన ఎదురుగా ఉన్న ప్రజలను పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం ప్రారంభమైతే మీలో ఎంతమంది పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారు, ఒకసారి చేతులెత్తండని కోరాడు. అయితే ఆ సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే చేతులెత్తారు. అది చూసి ఆయన స్పందిస్తూ, చాలా తక్కువ సంఖ్యలో చేతులు కనిపిస్తున్నాయంటే దీనర్థం ప్రజలకు ఇప్పుడు మంచి చెడు అర్థమవుతోంది. ఇండియాతో పాకిస్తాన్ చేసే యుద్ధం ఇస్లామిక్ యుద్ధం కాదు. ఈరోజు ఇండియా కంటే ఎక్కువ అవినీతి పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ అంతా నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఇండియాలో కంటే ప్రజలు పాకిస్తాన్లో అణచివేతకు గురవుతున్నారు. ఇక్కడ మసీదులు పేల్చేస్తున్నారు. కానీ భారతదేశంలో అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ఘటనలు అక్కడ జరగవు అంటూ పాకిస్తాన్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.